Hello everyone, welcome to my channel Harika Official. బ్యాక్ టు ద ఛానల్. సో అందరూ అయితే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఎప్పట్లాగానే, అండ్ ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ కూడా. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అందరికీ ఎంతో యూస్ఫుల్ అయిన హెయిర్ కేర్ అనమాట, అది కూడా వింటర్లో. సో ఎవరికైతే హెయిర్ కేర్ మీద చాలా ఇష్టం ఉండదు, సో అందుకు మీకోసం అయితే నా ఒక చిన్న టిప్స్ అయితే నేను ఇవాళ వీడియోలో చెప్తున్నాను. సో నా వర్క్ వచ్చేసరికి నేనైతే ఫేస్ కంటే హెయిర్ కేర్ ఎక్కువ తీసుకుంటానమాట. సో నాకు హెయిర్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఎవరికైతే అంత ఇంపార్టెంట్ కాదు చెప్పండి, మెయిన్ అందరికి కావాల్సిందే హెయిర్ అనమాట. సో ఈ మధ్యనైతే చాలామందికి హెయిర్ ఫాల్ అనేది కూడా ఉంటుంది. సో అఫ్ కోర్స్ నాకు కూడా ఉంది, బట్ నేననేది ఎక్కువ హెయిర్ ఫాల్ కాకుండా కూడా చూసుకుంటాను. సో నేను చేస్తున్న ఈ వీడియో కూడా ఒక రీజన్ ఉంది. సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్లీ రికమెండెడ్ అనమాట. లైక్ మా ఫ్రెండ్స్ కానీ అండ్ చాలామంది వరకు అయితే నా హెయిర్ కేర్ అనేది అడుగున్నారు. అంటే లైక్ సజెషన్స్ కానీ, అంటే నేను ఏం ఆయిల్ యూస్ చేస్తున్నాను, షాంపూస్ యూస్ చేస్తున్నాను అని చెప్పేసి అడుగున్నారు చాలామంది. సో బికాస్ ఆఫ్ థిక్ అండ్ వాల్యూమ్ ఉండేది నాది హెయిర్. సో నా హెయిర్కి వచ్చేసరికి నేనైతే కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. సో అందుకే ఇలా సాఫ్ట్నెస్ అనేది ఉంది. బట్ లెంత్కి వచ్చేసరికి ఇదైతే నా ఒరిజినల్ లెంత్ అనమాట. లెంత్ వచ్చేసరికి మనకు 1 ఇయర్లో అయితే కెరటిన్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక 1/2 ఇంచ్ అలా అయితే వస్తుంది. బట్ నాకైతే 1 ఇయర్కి అయితే చాలా గ్రోత్ వస్తుంది బికాస్ ఆఫ్ మై మెయింటెనెన్స్ అనమాట. సో ఈ వీడియో వచ్చేసి కెరటిన్ ట్రీట్మెంట్ వాళ్ళకైనా లేదంటే నార్మల్ హెయిర్ వాళ్ళకి కూడా ఈ రొటీన్ అనేది యూజ్ ఉంటుందా లేదా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో నేనైతే ఈ కెరటిన్ కానీ నార్మల్కి కానీ అయితే వీడియో చేయట్లేదు. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు అయితే నా న్యాచురల్ హెయిర్ అనమాట, ఇక్కడ వరకు. సో ఇది వచ్చేసి ఈ కెరటిన్ ట్రీట్మెంట్ అనమాట. సో మీరే చూడొచ్చు నా కేర్ ఎంత ఉందో అండ్ కెరటిన్ ట్రీట్మెంట్ అయితే ఎలా ఉందో. సో కెరటిన్ అంటే ఏం లేదు, జస్ట్ స్మూత్నింగ్ అనమాట. సో నాకైతే ఫస్ట్లీ కర్లీ హెయిర్ ఉండేది. సో నాకైతే స్మూత్ కావాలనిపించేసి సో స్మూత్ అయితే చేయించుకున్నాను. బట్ ఆ వీడియో కూడా నేను చేస్తాను ఇంక ముందు నుంచి. సో నెక్స్ట్ వీడియోకి అయితే కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిదో కాదా అనేది కూడా నేను చెప్తాను. సో మీకు హింట్ ఇస్తున్నాను, జస్ట్ 50%. ఓకే. సో ఇంక నుంచి మీరే తెలుసుకోవచ్చు ఈ కెరటిన్ ట్రీట్మెంట్ ఓకేనా కాదా అని. సో నా కెరటిన్ ట్రీట్మెంట్ వచ్చేసరికి నేనైతే ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడైతే నేను చేయించుకున్నాను నా హెయిర్ అనేది. సో ఓకే ఇదంతా ఒక సైడ్ అయితే ఇప్పుడు అయితే మన మెయిన్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మన హెయిర్ కేర్లో ఫస్ట్ స్టెప్ అనేది మన కోమ్ చేసుకునే విధానంలోనే ఉంటుంది. సో ఆ కోంబింగ్ కూడా ఒక ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్లోనే మీకు హెయిర్ ఫాల్ అనేది కూడా ఉంటుంది. సో ఆ ట్రిక్ని ఫాలో అయితే కూడా చాలా బాగుంటుంది హెయిర్కి. సో ఆ ట్రిక్ కూడా నేను ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఫస్ట్లీ కోమ్ అయితే తీసేసుకుందాం. సో వుడెన్ కోంబ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఫస్ట్ మనకి డౌన్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి అనమాట. ఫస్ట్ మీరు టాప్ నుంచి చేసినట్టయితే అక్కడి నుంచి రూట్ నుంచే ఊడిపోతుంది. సో ఫస్ట్ అనేది మనం ఎప్పుడు డౌన్ నుంచే స్టార్ట్ చేయాలి. సో కోంబింగ్ అయితే అయిపోయింది. సో కోంబింగ్ తర్వాత వచ్చేసి సెకండ్ స్టెప్ వచ్చి మసాజింగ్ అనమాట. సో మసాజింగ్కి వచ్చేసి సో ఈ మసాజర్ అయితే యూస్ చేయండి, చాలా బాగుంటుంది మసాజింగ్కి అయితే. హెయిర్కి అయితే పర్టికులర్ ఏదైనా తలనొప్పి కానీ అండ్ ఏదైనా బాగా ఆయిల్ చేసుకుని తర్వాత బాగా మసాజ్ చేసుకోవడానికి అయితే ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అండ్ ఇది కూడా బాగుంటుంది మసాజింగ్కి అయితే. సో ఇప్పుడైతే మనం సెకండ్ స్టెప్ అయితే స్టార్ట్ చేసేద్దాం.
సో సెకండ్ స్టెప్ కూడా అయితే అయిపోయింది. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసరికి సో స్కాల్ప్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ ఆయిల్, లైక్ డ్రై అనేది చాలా ఉంటుంది కదా స్కాల్ప్స్ అనేది. సో నా స్కాల్ప్కి వచ్చేసరికి నార్మల్ అనమాట. సో అప్పుడప్పుడు ఇన్ కేస్ నేనైతే తల స్నానం ఎప్పుడైనా లేట్గా చేస్తున్నప్పుడైతే ఆయిలీ అయిపోతుంది. సో ఈ వింటర్లో అయితే అలా కాదు, ఆయిల్ స్కాల్పీ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ సీజన్ అనేది. సో ఆయిలీ స్కాల్ప్ అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఈ సీజన్ బాగుంటుంది. బికాజ్ స్కాల్ప్ అనేది కూడా ఆయిలీ అవ్వదు అండ్ ఫేస్ కూడా ఆయిలీ అవ్వదు. సో ముందైతే నాది ఆయిలీ స్కిన్ అనమాట, ఇప్పటికైతే నార్మల్ అయింది నా స్కిన్ కేర్స్ వల్ల. సో ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో నేనైతే మా ఇంట్లో మా మమ్మీని అడుగుతూ ఉంటాను అనమాట, ఎప్పుడు అడుక్కుంటుంటా. లైక్ మమ్మీ ఇలా మసాజ్ చేయి, మమ్మీ ఇలా మసాజ్ చేయి మమ్మీ అని చెప్పేసి. సో అందుకే ఇందాక అలా అన్నాను, ఒకరిని అడుక్కోవాల్సిన పని లేదు, మనకే మనం చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఎందుకంటే నాకు కొంచెం బద్ధకం అన్నమాట అప్పుడప్పుడు. సో అందుకు నేను మమ్మీని అయితే ఇలా మసాజ్ చేయమని అడుగుతాను హ్యాండ్స్తో. సో ఇప్పుడైతే నేను చేసేసాను కాబట్టి ఇంకా మనం థర్డ్ స్టెప్కి అయితే చూసేద్దాం. సో థర్డ్ స్టెప్ వచ్చేసి మెయిన్ పార్ట్ ఆయిలింగ్ అనమాట. సో ఆయిలింగ్లో కూడా కొంచెం ట్రిక్స్ అనేది కూడా ఉంటాయి. సో ఆ ట్రిక్స్ అనేది ఇప్పుడు చూసేద్దాం. సో ఆయిలింగ్కి వచ్చేసరికి ఇదైతే నా హెయిర్ ఆయిల్ అనమాట, ప్రస్తుతానికి అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోకి అయితే నేను ఆయిల్ ఎలా చేసుకుంటానో. సో ఇదైతే నా పర్సనల్ హెయిర్ ఆయిల్ అనమాట, సీక్రెట్. సో ఈ సీక్రెట్ హెయిర్ ఆయిల్ తెలుసుకోవడానికి నా పేజ్ని అయితే ఫాలో అయిపోండి. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే నా హెయిర్ సీక్రెట్ ఆయిల్ అయితే నేను చూపిస్తాను. సో అదైతే చూసేయండి. సో చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ ఆయిల్ వచ్చేసరికి. సో ఇప్పుడైతే ఈ ఆయిల్ని మనం మసాజ్ చేసుకుందాం. అండ్ ఈ ఆయిల్ కాకపోయినా మనం కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ ఆర్ బాదం ఆయిల్ అయితే యూస్ చేసుకోవచ్చు. క్యాస్టర్ ఆయిల్ అనేది నాకైతే అంత ఐడియా లేదు. సో మెయిన్ అయితే నేను చెప్పేది అయితే మెయిన్ కోకోనట్ ఆయిల్ ఆర్ ఆల్మండ్ ఆయిల్కి అయితే నేను వెళ్ళమని చెప్పి చూస్ చేస్తాను. సో దీంట్లో వచ్చేసి మెయిన్ కోకోనట్ ఆయిల్ ఉంది. సో అందుకే నేనైతే ఈ ఆయిల్ అనేది పర్టికులర్ యూజ్ చేస్తాను వీక్లీ వన్స్. సో ఇప్పుడైతే మనం ఆయిల్ పెట్టేద్దాం. ఈ ఆయిల్ వచ్చేసి హోమ్ మేడ్ అనమాట. సో మమ్మీ నాకు చేసిస్తుంది. ఇక్కడ ఎక్కువ కూడా అప్లై చేయకూడదు. సో ఈ ఆయిలింగ్ వచ్చేసరికి మీరు బాత్కి వెళ్ళే ఒక 2 hours ముందైతే అప్లై చేసుకోవాలి. సో 1 day బిఫోర్ అలా అయితే యూస్ చేయకండి. అండ్ యువర్ హెయిర్ విల్ గెట్ ద డాండ్రఫ్ అనమాట. సో డాండ్రఫ్ అనేది మీకు వస్తుంది ఆయిల్ ఒక 1 day 2 days అని పెట్టుకుంటే. సో నేను సజెస్ట్ చేసేది వచ్చేసి హెడ్ బాత్ చేసే ముందు ఒక 2 hours ముందు ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకొని హెడ్ బాత్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ హెయిర్ కూడా చాలా థిక్గా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం హెయిర్ మొత్తం ఇలా అయితే పెట్టేసుకుందాం. సో అది కూడా ఎక్కువ పెట్టకూడదు, జస్ట్ లైట్గా పెట్టాలన్నమాట స్కాల్ప్కి. ఓకే, ఇలా స్కాల్ప్కి అయితే పెట్టుకుంటా వచ్చేయాలి. నాకైతే ఇంత క్వాంటిటీ ప్రస్తుతానికైతే సరిపోతుంది. నాదైతే ఆయిలింగ్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఆయిల్ అయితే పెట్టాను. సో ఇంత లైట్గానే ఉండాలి, హెవీగా కూడా పెట్టకూడదు అట్లని. సో మనం ఫింగర్స్తో ఈ ఫింగర్స్ అనేది ఫస్ట్ ఇలా అనుకోవాలి. సో లోపల అనేది స్కాల్ప్ అనేది బాగుంటుంది. సో అండ్ ఫైనల్ స్టెప్కి వచ్చేసరికి సో ఈ కోమ్తో అయితే మనం మళ్ళీ కోమ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి చాలా గ్యాప్స్ ఉన్నాయి కదా, సో ఇట్లాంటి కోమ్ అయితే యూస్ చేయండి ఫైనల్గా వచ్చేసి. బికాస్ మనం ఆయిల్ అయితే యూస్ చేసి ఉంటాం కదా, సో హెయిర్ అనేది ఇలా క్లోజ్ అయి ఉంటుంది కదా, సాఫ్ట్ ఉండదు. సో అందుకు ఈ కోమ్ అనేది యూస్ చేయాలి. సో అది కూడా సేమ్ ట్రిక్కే, కింద నుంచి ఇక్కడ. సో
ఫస్ట్ కింద కోమ్ చేసుకొని సో గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ పార్ట్ మాత్రమే. సో మరిన్ని హెయిర్ వీడియోస్కి అయితే మన పేజ్ని ఫాలో అయిపోండి. సో ఇదైతే ఫస్ట్ శాంపిల్ వీడియో అనమాట, అది కూడా వింటర్ ఎలా కేర్ తీసుకోవాలనేది. సో ఇంకా నెక్స్ట్ వీడియోకి అయితే మనకి కెరటిన్ ట్రీట్మెంట్, హెయిర్ మాస్కింగ్, ఇంకా హెయిర్కి చాలా చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా నేనైతే ఈ వీడియోలో ఇంకా మన ఛానల్లో అయితే నేను పెట్టేస్తాను. సో ఆ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలుసు కదా, హాయికా ఒఫిషియల్స్. ఇంకా బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటాం కదా, సో అవన్నీ టైట్గా వేయకూడదు. సో ఎప్పుడు ఎక్కువగా అయితే మనం హెయిర్ని అయితే లూజ్గా లీవ్ చేసుకోవాలి, లైక్ ఫ్రీగా ఉంచాలి హెయిర్ అనేది. సో కొంతమంది అయితే టైట్ పోనీ టైల్స్ అనేది వేసేస్తారు. సో టైట్ పోనీ టైల్స్ వేసినా కూడా హెయిర్ అనేది బ్రేకప్స్ వస్తాయి. సో అవాయిడ్ టైట్ పోనీటైల్స్ అండ్ టైట్ హెయిర్ స్టైల్స్. సో మనకైతే ఎక్కువగా లూజ్ హెయిర్స్ అనేది యూజ్ ఉంటుంది అండ్ హెయిర్ కూడా అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా అయితే మనం లూజ్గా హెయిర్ బన్ అనేది వేసేసుకోవాలి. సో హెయిర్ బన్ అనేది కూడా మనం అంత టైట్గా కూడా వేసుకోకూడదు, జస్ట్ లీవ్ ఇట్ లైక్ ఏ ఫ్రీ. అండ్ ఆఫ్టర్ 2 to 3 hours ఆర్ 2 hours తర్వాత అయితే మనం హెయిర్ బాత్ అనేది చేసుకోవాలి విత్ వామ్ వాటర్. సో మరీ వేడి నీళ్ళు కూడా హెడ్కి అయితే వేసుకోకూడదు. సో నా వరకు వచ్చేసరికి అయితే క్లైమేట్ ఎంత కూల్గానే ఉన్నా కూడా నేనైతే కూల్ వాటరే పూసుకుంటాను, బికాస్ కూల్ వాటర్ అనేది అంత మంచిది అనమాట తలకి. సో వేడి నీళ్ళు అనేది అంతగా నేనైతే ప్రిఫర్ చేయను, బికాస్ హాట్ వాటర్ పోసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మన లిప్స్టిక్ అయితే తక్కువైనట్టుంది, కొంచెం వేద్దాం. నా నుంచి ఏదో అనుకుంటున్నారేమో ఆయిల్ అని చెప్పేసి. సో ఆయిల్ అయితే కాదు, ఇట్స్ మై లిప్ గ్లాస్ అనమాట. సో వింటర్లో మనకైతే ఈ లిప్ బామ్ అనేది, లిప్ గ్లాస్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో అందుకే నేనైతే ఇలా అయితే పూసుకున్నాను. సో ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్, సో ఇంకా వీడియో ఎండ్కి వచ్చేసాం కాబట్టి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా షాంపూయింగ్ చేసేసుకోవాలి. షాంపూ తర్వాత ఇంకా మనకి హెయిర్ మాస్క్ అనేది అండ్ లైక్ హెయిర్ కండిషనర్ అయితే యూజ్ చేయాలి. హెయిర్ మాస్క్ అయితే యూజ్ చేయకూడదు, బికాస్ మనం ఆయిల్ అనేది పెట్టాం కాబట్టి. సో ఈ హెయిర్ మాస్క్ అనేది ఒక సెకండ్ వాష్ చేస్తాం కదా, అప్పుడైతే యూజ్ చేయండి. సో బెనిఫిట్స్ అనేది ఉంటాయి. సో హెయిర్ వాష్కి వచ్చేసి వామ్ వాటర్ విత్ షాంపూ అండ్ కండిషనర్ అయితే యూజ్ చేయండి. సో బెస్ట్ రిజల్ట్ అయితే చూసేయండి వింటర్లో. సో చెప్పాను కదా, ఫర్ మరిన్ని వీడియోస్ కోసం అయితే, హెయిర్ కేర్ వీడియోస్ కోసం అయితే నా పేజ్ని ఫాలో అయిపోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.